బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇట్లే చేశారు, ఎత్తుకపోయి అది ఇది కిడ్నాపులు, ఎత్తుకపోవడాలు, అవి చేయడాలు. కరీంనగర్ ఒకటి బండి సంజయ్ తొడగొట్టి సవాల్ చేసి ఎవరు వస్తారు. కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఆల్మోస్ట్ కలిపి అనుకున్నారు, వాళ్ళంతా కలిసి కూటమి ఫామ్ చేశారు. కానీ బండి సంజయ్ ఊరుకోలేదు, మీ సంగతి చెప్తామన్నారు. లాస్ట్కు బీఆర్ఎస్ సైలెంట్ అయ్యి వాళ్ళు ఓటింగ్లో పాల్గొనలేదు, ఒకటైపోయింది. ఇక నిజామాబాద్లో అరవింద్ చెప్పినట్టు జరిగింది. మజ్లిసు కాంగ్రెస్ ఇద్దరు కలిశారు, వాళ్ళిద్దరు కలిసి ఫామ్ చేశారు. 18 కాంగ్రెస్ వచ్చాయి, 13 మజ్లిస్ వచ్చాయి, 31 అయిపోయింది. సరే, కాంగ్రెస్ మజ్లిస్ అంటే మనకు తెలుసు, కాంగ్రెస్ మజ్లిస్ అయినా బీఆర్ఎస్ మజ్లిస్ అయినా బైన్సాలో బీజేపీ రెబల్స్, తర్వాత కాంగ్రెస్ అందరు కలిసి అక్కడ ఎంఐఎం మీద చేసి వాళ్ళు గెలిచారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏమంటారంటే, అసలు ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు ఒక చోట మొన్న చెప్తున్నారు 70,000 ఇచ్చారట ఒక్క ఓటుకు 70,000 ఇచ్చారట. అంటే ఇంట్లో 4 ఓట్లు ఉంటే 3 లక్షల రూపాయలు వాళ్ళకి సంవత్సరం సంపాదన అయిపోయినట్టు. ఇంత ఎందుకు ఇస్తున్నారు 70,000 ఓటు అంటే, అక్కడ ఒక ఎకరం ల్యాండ్ వర్త్ కోట్ల రూపాయల్లో ఉంది. మీరు చూడండి, రాష్ట్రం అంతటా కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్ వచ్చింది, కానీ రియల్ ఎస్టేట్ ఎక్కడైతే ఉందో అక్కడ మంచి రిజల్ట్ రాలే. మీరు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్లో అంటే రియల్ ఎస్టేట్ ప్రభావం ఎక్కడైతే ఉంటుందో, పటాన్చేరులో 5 కాంగ్రెస్ ఓడిపోయింది. ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల అన్నిట్లో ఓడిపోయింది కాంగ్రెస్. బికాస్ రియల్ ఎస్టేట్ అప్పుడు పీక్లో ఉండే ఇప్పుడు పడిపోయింది. సేమ్ మేడ్చల్లో 3 చింతలపల్లి, అలియాబాదు ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. సో ఇదంతా కూడా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళంతా కూడా ఈ మున్సిపల్ చైర్మన్ అయ్యేందుకు ఏవైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు అక్కడ ఆ మున్సిపాలిటీలోనే కరప్షన్ చేసి అది మీ దగ్గర వసూలు చేస్తారు. అది ప్రజలకు తెలియట్ల. ప్రజలు ఏమనుకుంటున్నారు, మాకు ఇచ్చాడు కదా వాడు దేశాన్ని దోచుకొని ఏమవుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు. తప్పెవరిది, కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు రాజకీయ నాయకులు ఏమంటారు, ప్రజలు మేము డబ్బులు ఇవ్వకపోతే ఓటేస్తున్నారా అని రాజకీయ నాయకులు అంటారు. ప్రజలు ఏమంటారు, వాళ్ళు డబ్బులు కరప్షన్ చేసుకోవట్లేదా, మాకు ఇస్తే ఏమవుతుంది ఒకసారి అని వాళ్ళు అంటారు. 1,000 రూపాయలు ఇవ్వకపోతే ఓటుకు అసలు నువ్వు సీరియస్గా పోటీలో ఉన్నట్టే లేదు. సో నేను అందుకనే చెప్తున్నా, ఈ మున్సిపల్ ఎన్నికలు నెక్స్ట్ టైం ఆలోచించాలి. ఇంతమంది కౌన్సిలర్లు అవసరమా? ఒక 4-5 వేల ఓట్లకు ఒక ప్రతి మున్సిపాలిటీలో ఒక 3-4 కౌన్సిలర్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్కు, మున్సిపల్ మేయర్కి అస్సలు లింక్ పెట్టద్దు. డైరెక్ట్గా మేయర్, డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పెట్టాలి. దయచేసి అంటే రాజకీయాల్లో రిఫార్మ్స్ రావాలంటే రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. మీరు ఇంత ఖర్చులు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి? కాంగ్రెస్ ఖర్చు పెట్టింది, బీఆర్ఎస్ పెట్టింది, బీజేపీ పెట్టింది, ఎన్నెళ్ళు లేని విధంగా ఈసారి బీజేపీ కూడా పెట్టింది. సరే, వాళ్ళు పెట్టినంత పెట్టలేదు. ఈ రాజకీయాలు స్వచ్ఛంగా ఏమంటారు మారాలంటే ఎందుకు గుజరాత్లో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, బీహార్లో లేదు? ఎందుకు కల్చర్? అక్కడ వేరే కల్చర్ ఉంది. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో బెదిరింపులు ఉన్నాయి కానీ పైసలు లేవు. పైసలు ఇచ్చి ఓట్లాడుకునేది లేదు. ఈ పైసలు ఇవ్వడం అనేది ఎక్కడి దాకా పోతుంది? ఒక వార్డు కౌన్సిలర్ 1000 ఓట్ల కోసం ఆయన నిజామాబాద్లో చైర్మన్ అవుదామని 20 కోట్లు ఖర్చు పెట్టాడు. 7 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాడు. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే అతను ఎంత ఆశించి ఉంటాడు? 20 కోట్లు ఖర్చు పెడితే నేను 50 కోట్లను సంపాదిస్తా రాబోయే 5 సంవత్సరాలు అని అనుకుంటాడు. కానీ అతను దురదృష్టవశాత్తు ఏంటంటే 7 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ గవర్నమెంట్కి వచ్చింది, అతను సొంత వార్డులో ఓడిపోయినాడు. వేరే క్యాండిడేట్లు కూడా అందరికీ డబ్బులు ఇచ్చాట, తన సొంత వార్డులో ఓడిపోయినాడు. సో అందుకనే ఈ మున్సిపల్ ఎన్నికలు కనీసం 2026 కదా, ఇప్పుడు 2031లో జరిగే 31లో ఆ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వాళ్ళు పెడతారో బెటర్, కానీ 31లో జరిగే ఎన్నికలు మాత్రం ఇంతమంది కౌన్సిలర్లు వద్దు. ఈ కౌన్సిలర్లు అందరినీ చూస్తేనే నాకు వెగటు పుడుతుంది. అంటే మంచిగా నిజంగా ఏ పార్టీ మీద గెలిచారో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అందరు కౌన్సిలర్ల మీద నాకు కోపం లేదు, కానీ ఒక పార్టీ మీద గెలిచి తెల్లారే జంప్ అయితే అంటే వీళ్ళు ఏమంటారు, మేమేమన్నా మా ఎమ్మెల్యేలు ఎంపీలు జంప్ అయినప్పుడు మాదేంది తప్పని అంటారు, అంతే కదా. కానీ ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు జంప్ అయినందుకు 6 నెలలో 3 నెలలో సమయం తీసుకొని ఉంటారు. వీళ్ళు కాళ్లపారాన్ని ఆరకముందే జంపు జిల్లానీలు అయిపోయి తర్వాత నీకు చైర్మన్ ఇవ్వాలంటే ఏంది 10 లక్షలు ఇస్తావా,
15 లక్షలు ఇస్తావా, ఎంత ₹1 కోటి ఇస్తే నీకు సపోర్ట్ చేస్తా వేరే పార్టీ అయితే. ఇట్లా డీల్స్ కుదుర్చుకున్నారు. మొత్తం డబ్బులమయం అయిపోయింది తెలంగాణ రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతే. సరే, ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు ఎలక్షనే జరగట్లేదు. లాస్ట్ టైం జగన్ సమయంలో కుప్పం ఏకగ్రీవం కొట్టేశారు మొత్తం. కుప్పం చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు మున్సిపల్ ఎన్నికల్లో. జగన్ మొత్తం కుప్పం ఇక మాదే కబ్జా, వైనాట్ 175 అన్నాడు. ఏమైంది? ఈడ్చిది అన్నారు జగన్. వైనాట్ 175 కాదు, వైనాట్ 175 కాదు, 117 కూడా ఇవ్వలే, 11 సీట్లు ఇచ్చారు. ఆనందపడ్డాడు కదా జగన్ చంద్రబాబును కొట్టేసా కుప్పంలో అని. ఏమైంది? అదంతా అధికార దుర్వినియోగం అనేది. చంద్రబాబు నాయుడుకి ఎంత మెజార్టీ వచ్చింది కుప్పంలో? 48,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. 48,000. కుప్పం మున్సిపాలిటీ మా కైవసం, మొత్తం కుప్పం పంచాయతీ మొత్తం మేము బాగా వేసామని వైసీపీ చెప్పుకుంది. ఏముంది? సో ఇప్పుడు ఏ అధికార పార్టీ? బీఆర్ఎస్ కూడా అట్లే చెప్పుకుంది. 96 మున్సిపాలిటీల్లో 92 కైవసం, 4 మాత్రమే, ఓ 2 బీజేపీకి, ఓ 2 కాంగ్రెస్కు ఏదో బిస్కెట్ పడేసినట్టు పడేశారు. ఏమైంది? ఎంతమంది అధికారం అంటే ఆ పంచాయతీలో వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరు బీఆర్ఎస్ వాళ్ళే. కౌన్సిలర్ బీఆర్ఎస్ఏ, ఎంపీటీసీ బీఆర్ఎస్ఏ, జెడ్పీటీసీ బీఆర్ఎస్ఏ, ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ, ఎంపీ బీఆర్ఎస్ఏ, ముఖ్యమంత్రి బీఆర్ఎస్ఏ, మంత్రులు బీఆర్ఎస్ఏ. మొత్తం మంది మీద ఉన్న వ్యతిరేకత తీసుకొచ్చి జనాలు తీసి అవతల కొట్టారు బీఆర్ఎస్. అందుకని తెలివైన వైస్ పొలిటీషియన్ ఏంటంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో సగం రిజల్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్ ఉంటే వ్యతిరేకత వాళ్ళ మీద కూడా పోతుంది. అవునా కదా? మొత్తం కింద నుంచి పై దాకా బీఆర్ఎస్ఏ ఈడ్చేది అన్నారు. కుప్పల్లో వైనాట్ 75 అన్నారు. సో ఇప్పుడు సరే 17 వచ్చాయి బీఆర్ఎస్కు. ఒకటి బీఆర్ఎస్ ఆత్మసమీక్ష చేసుకోవాలి. ఒకటి, మనం సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఉండాలి డెఫినెట్గా. లాస్ట్ టైం సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఓడిపోయింది బీఆర్ఎస్. కౌంటర్ చేయలేకపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నావా, పబ్లిక్లో ఎక్కువ ఉన్నావా? రెండోది, బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉన్న జిల్లా స్థాయి లీడర్లు, భారతీయ జనతా పార్టీలో ఉన్న జిల్లా స్థాయి లీడర్లు బీఆర్ఎస్లో కనిపించట్లే. ఎవరికి వాళ్ళ నియోజకవర్గానికే పరిమితం. ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు, ఆయన తొర్రూరు వరకే పరిమితం తప్ప వరంగల్ జిల్లా నేత శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. మహబూబ్నగర్ మొత్తం ఫ్రీగా తిరగనివ్వాలి. అన్ని కేసీఆర్ హరీష్ రావు చేయలేరు కదా. జిల్లా నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేయాలి కదా. ఒక నల్గొండలో జగదీష్ రెడ్డి ఉన్నాడు, కానీ మిగతా చోట్ల జిల్లా నాయకత్వం ఏది? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇంప్రూవ్మెంట్ ఉంది ఓట్ షేర్. ధర్మపురి అరవింద్ ఉన్నాడు నిజామాబాద్ పార్లమెంటు, కొంత తెచ్చుకోగలిగాడు కదా. రఘునందన్ రావు మెదక్ తెచ్చుకోగలిగాడు కదా. డీకే అరన్న మహబూబ్నగర్ పార్లమెంట్ తెచ్చుకోగలిగింది కదా. ఆ ఫ్రీడమ్ బీఆర్ఎస్ లో ఉందా? కాంగ్రెస్ లో ఆ ఫ్రీడమ్ ఉంది, తెచ్చుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చుకున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెచ్చుకున్నాడు, అడ్లు లక్ష్మణ్ కుమార్ తెచ్చుకున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క తెచ్చుకున్నారు. సో పార్టీల పరంగా చూస్తే ఇది ఒకటి. నేను 2031లో జరిగే ఎన్నికలైనా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ మేయర్ డైరెక్ట్ గా ఎలక్షన్ పెట్టాలి. ఆ నెక్స్ట్ అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీకి నా విజ్ఞప్తి, ఇప్పుడే అడ్వాన్స్ విజ్ఞప్తి చేస్తున్నా, 3 సంవత్సరాల ముందే చేస్తున్నా. ఇంత డబ్బుమయం అయితే మిమ్మల్ని ప్రజలు కరప్షన్ అంటారు. మీరు కరప్షన్ చేయక తప్పదు. కోడి ముందా గుడ్డు ముందా అన్నది మళ్ళా వస్తుంది. తర్వాత ఈ ఎన్నికలు ఇంకా 11 చోట్ల వాయిదా పడ్డాయి. ఇవాళ జరం కూడా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కిడ్నాపులు చేసుకున్నారు. కిడ్నాప్ చేశారని తల్లి భర్త అంటే తల్లి కొడుకు వాళ్ళంటే లేదని కిడ్నాప్ చేయలేదని వీళ్ళు అంటారు. ఒకళ్ళు తల్లి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక పార్టీతో డీల్ కుదుర్చుకుంటే అసలైన కౌన్సిలర్ ఇంకోళ్లతో డీల్ కుదుర్చుకుంటారు.